కోల్కతా పిచ్పై అందరూ టెంబా బౌమా 50 రన్స్ గురించే మాట్లాడుతున్నారు. కానీ తెర వెనక అసలైన హీరో వాషింగ్టన్ సుందర్ అని మీకు తెలుసా? అతని స్లో బ్యాటింగ్ వెనక ఉన్న అసలు వ్యూహం ఏమిటి? ఈ వీడియోలో చూద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా కోల్కతా టెస్ట్ చూసారా? పిచ్చి కాదు, అదొక గేమ్ ఫీల్డ్. బంతి ఎప్పుడు ఆగుతుందో, ఎప్పుడు బుల్లెట్లా దూసుకెళ్తుందో, ఎప్పుడు పాములా తిరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇలాంటి కఠినమైన పిచ్చిపై మ్యాచ్లో ఏకైక హాఫ్ సెంచరీ చేసిన టెంబా బౌమాను అందరూ హీరో అంటున్నారు. బౌమా 55 పరుగులు చేశాడు నిజమే. ముఖ్యంగా జడేజా వేసిన ఒక అద్భుతమైన స్పెల్ను తట్టుకుని నిలబడ్డాడు. ఇది అద్భుతమైన ఇన్నింగ్స్, సందేహమే లేదు. కానీ ఈ 50 పరుగుల కన్నా తెర వెనక అసలైన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వేరే ఉన్నాడు. ఆశ్చర్యంగా ఉందా? ఆ హీరో మరెవరో కాదు, మన వాషింగ్టన్ సుందర్. ఏంటి సుందరా, అతను చేసింది చాలా స్లో బ్యాటింగ్ కదా అని మీరు అనుకోవచ్చు. కానీ స్టాట్స్ చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. 2 ముఖ్యమైన కొలమానాలను చూపిస్తుంది. ఒకటి, కంట్రోల్ పర్సంటేజ్డ్, బ్యాటర్ ఎంత నియంత్రణలో ఆడాడు అనేది. రెండవది, ఇన్ కంట్రోల్డ్ స్ట్రైక్ రేట్, నియంత్రణలో ఉన్నప్పుడు ఎంత వేగంగా పరుగులు చేశాడు అనేది. ఆశ్చర్యకరంగా ఈ 2 విభాగాల్లోనూ బౌమా చాలా వెనకబడి ఉన్నాడు. అతని కంట్రోల్ శాతం కేవలం 76%. ఎందుకంటే జడేజా బౌలింగ్లో అతను చాలా బంతులు మిస్ అయ్యాడు. మరి సుందర్ ఎక్కడ టాప్లో ఉన్నాడు? ఈ మ్యాచ్లో 2 జట్లలోనూ అత్యధిక బంతులు ఆడింది సుందరే. 174 బంతులు ఆడాడు. అతని కంట్రోల్ పర్సంటేజ్ 88.51%, అంటే అద్భుతమైన నియంత్రణ. ఇదంతా తన కెరియర్లో మొదటిసారి నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తూ సాధించాడు. 2 ఇన్నింగ్స్లోనూ మొదటి 10 ఓవర్లోనే గ్రీజులోకి వచ్చాడు. అంటే బంతి కొత్తగా ఉన్నప్పుడు, అత్యంత ప్రమాదకరంగా బిహేవ్ చేస్తున్నప్పుడు అతను నిలబడ్డాడు. మీరు అనొచ్చు, కానీ బ్రో అతని స్ట్రైక్ రేట్ చాలా తక్కువ కదా అని. అవును, అతని ఇన్ కంట్రోల్డ్ స్ట్రైక్ రేట్ కేవలం 29.87. కానీ టీమ్ మేనేజ్మెంట్ అతనికి అప్పగించిన పాత్ర అది. ఇది ఒకప్పుడు చేతేశ్వర్ పుజారా రోల్. కొత్త బంతిని పాతపడేలా చేయటం, ఒక ఎండ్లో వికెట్ పడకుండా కాపాడటం. సుందర్ 2 ఇన్నింగ్స్లోనూ కలిపి దాదాపు 60% టైం గ్రీజ్లోనే ఉన్నాడంటే అతను తన పని ఎంత పర్ఫెక్ట్గా చేశాడో అర్థం చేసుకోవచ్చు. సాయి సుదర్శన్ కాకుండా సుందర్ని నెంబర్ 3లో ఆడించడానికి కారణం కూడా ఇదే. సుందర్ బ్యాటింగ్తో పాటు ఒక క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్ కూడా. కానీ ఇక్కడే మరో పెద్ద మిస్టరీ ఉంది. సౌత్ ఆఫ్రికా జట్టులో ఎంతమంది రైట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నా వాషింగ్టన్ సుందర్తో ఇండియా కేవలం 1 ఓవర్ మాత్రమే బౌలింగ్ వేయించింది. ఇది నమ్మలేని విషయం. అక్షర్ పటేల్తో 20% ఎక్కువ శాతం బౌలింగ్ వేయించారు. బహుశా 6 బౌలర్ల ఆప్షన్ ఉండటం వల్ల ఈ గందరగోళం జరిగి ఉండొచ్చు. ఫైనల్గా చెప్పాలంటే బౌమా 50 పరుగుల స్కోర్ బోర్డుపై కనిపించిన వాషింగ్టన్ సుందర్ ఆడిన 174 బంతులు గ్రీజులో గడిపిన సమయమే ఇండియాకు ఎక్కువ ఉపయోగపడింది. ఈ అన్సంగ్ హీరో పాత్రపై మీ అభిప్రాయం ఏంటి? సుందర్ను నెంబర్ 3లోనే కొనసాగించాలా, లేక అతని బౌలింగ్ను వృధా చేస్తున్నారా? కింద కామెంట్ చేయండి. ఈ అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.